నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు రైతుల సమస్యలపై ధర్నా నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విధి విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వాకిటి శ్రీహరి ఆరోపించారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ధరణి పోర్టల్ రద్దు చేయాలని రంగినేని అభిలాష్ రావు కోరారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయాలని, పోడు భూములు సాగు చేస్తున్న రైతులకు వెంటనే పట్టాలు అందజేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతులు చిన్న మొత్తం భూమి ఒక సెంటు తగ్గబడితే, ఒక గుంట తగ్గబడితే, హద్దు తగ్గబడితే ఎక్కడైనా రైతులు ఆ మండలాల్లో పోయి ఎంఆర్ఓ గారికి దరఖాస్తు చేసుకుంటే ఎక్కడ కూడా సరి చేసే శక్తి లేనటువంటి పరిస్థితి కల్పించింది ఈ టిఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇటువంటి తప్పులున్న దరిద్ర పోటులను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తీసేస్తున్న విషయం అందరం కూడా నియోజకవర్గంలో 7 మండలాలు 3 మున్సిపాలిటీలో ముఖ్య నాయకులంతా కూడా కూర్చొని ఈ రోజు రైతుల కోసం నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం. రైతుల కోసం మొన్న మండల హెడ్ క్వార్టర్లో 24 తారీఖు చేసినాం. ఈ రోజు కాంగ్రెస్ హెడ్ క్వార్టర్లో నేను అందరికీ కూడా మా నాయకులకు అదే మాదిరి రైతులకు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇదేనా కూడా ఇప్పుడున్న రైతులు చిన్న